బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 8 సీజన్లు తెలుగులో సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది ఈ షో. త్వరలో 9వ సీజన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్, మరింత ఇంట్రెస్టింగ్గా షోని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన మరో అప్డేట్ కూడా నెట్టింటి వైరల్ అవుతోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం హోస్ట్ నాగార్జున స్థానంలో బాలయ్య బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్గా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది చాలా వరకు నమ్మశక్యంగానే ఉందంటున్నారు కొందరు బాలయ్య అభిమానులు. ఎందుకంటే అన్స్టాపుల్ షోతో హోస్ట్గా అదరగొట్టారు బాలయ్య. ఇప్పుడు ఆయన కోసం ఎన్నో షోలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఇప్పటికే ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన బిగ్ బాస్ హోస్టింగ్ చేయబోతున్నారనే వార్త అయితే ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే బాలయ్య దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదనేది మాత్రం ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. అయితే బాలయ్యతో పాటు రానా కూడా ఈ రేస్లో ఉన్నారు. ఒకవేళ నాగార్జున కనుక చేయకపోతే రానా లేదా బాలయ్య, వీరిద్దరూ కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈసారి. సో మొత్తానికి బిగ్ బాస్ వేదికపై బాలయ్య ఫైర్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సో ఈసారి సీజన్కి బ్రేక్ తీసుకుంటున్నట్టు సమాచారం. గత 6 సీజన్లు బిగ్ బాస్ హోస్ట్గా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఆయన. శని ఆదివారాలు నాగార్జున రాగానే నాగ్ రివ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. అప్పుడప్పుడు కంటెస్టెంట్స్తో ఫన్ ఉంటుంది, అవసరమైనప్పుడు సీరియస్నెస్ కూడా చూపిస్తూ ఉంటారు. తన హోస్టింగ్ స్టైల్తో ఆకట్టుకున్నారు ఆయన. సో ఇప్పటికీ సీజన్ 9 కంటెస్టెంట్స్కి సంబంధించి పలువురు పేర్లు కూడా బయటకు వచ్చాయి. కొత్త కంటెస్టెంట్స్తో పాటు పలువురు మాజీ కంటెస్టెంట్లు కూడా సీజన్ 9లో సందడి చేయబోతున్నారు. సీరియల్ ఫేమ్ కావ్య, తేజస్విని, దేవ్జాని, శివకుమార్తో పాటు రీతు చౌదరి, మాజీ కంటెస్టెంట్ సోనియా కూడా రాబోతున్నారు. ఇక సీజన్ 9లో యాంకర్ వర్షిని కూడా ఉంటుందని సమాచారం. జబర్దస్త్ నుంచి మరో 3 రాబోతున్నారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న డ్యాన్స్ షో నుంచి మరో 2 ఫేమస్ పర్సన్స్ కూడా బిగ్ బాస్ సీజన్ 9కి తీసుకురాబోతున్నారు. ఇక గత సీజన్ నుంచి కూడా మరో 4 అవకాశం ఇవ్వబోతున్నారట. అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారని తెలుస్తోంది. లాస్ట్ సీజన్ 8 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నిఖిల్ విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి ఇంకాస్త త్వరగానే బిగ్ బాస్ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉంది టీం. వీలైతే సమ్మర్లో స్టార్ట్ చేయాలని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదట. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఎప్పటిలాగే సెప్టెంబర్ 6కి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7, 6 నుంచి ఎదురేసి కంటెస్టెంట్స్ కూడా తీసుకుంటారని సమాచారం వినిపిస్తోంది. ఈసారి సీజన్కి ఎవరు హోస్ట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? బాలయ్య బాబా లేదా రానానా? ఎప్పట్లాగే నాగార్జునే సందడి చేయాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.